తెలంగాణలోకి చేత కాదా కీరవాణితో మ్యూజిక్ అంటే ఫీల్ అయ్యా. తెలంగాణ తల్లి ఓ గాయకుడిని కనలేదా, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు, నేను అందశ్రీల వంటి వారిని గౌరవించను, అసలు తెలంగాణ గీతాన్నే వినను. న్యూజిలాండ్ తెలుగు తెలంగాణతో చరణ్ అర్జున్. ఇక ఈయన తెలుసు కదా, చరణ్ అర్జున్ నెంబర్ 1 పాటలు పాడతాడు, నెంబర్ 1 పాటలు పాడతాడు. నువ్వో రాయి నేను శిల్పి, ఆ పాట అయిన పాడింది. తర్వాత అన్నదమ్ముల గురించి మాట్లాడిండు. ఏడాది గర్భంలోనే నువ్వు నేనున్నాం, ఒకే గర్భంలో నువ్వు నేను బయటకు వచ్చినావు అన్నదమ్ముడు అని చెప్పేసి పాడినటువంటి నెంబర్ 1 గాయకుడిన. మరిగా ఆ గాయకుడు కూడా చూడండి, కీరవాణితో మ్యూజిక్ అంటే ఫీల్ అయినా, కీరవాణితో మ్యూజిక్ అంటే నేను ఫీల్ అయినా తెలంగాణలో లేరా? ఎంతో మంది తెలంగాణలో ఉన్నారండి, చక్కని దర్శకులు, మ్యూజికల్ డైరెక్టర్స్ ఉన్నారు, మంచిగా రాయగలరు, మంచిగా పాడగలరు. మరి ఎందుకు ఇట్లా దిగజారుస్తూ ఉన్నారు? తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎందుకు దిగజారుస్తూ ఉన్నారు? తెలంగాణ పరువును ఎందుకు తీస్తూ ఉన్నారు? మంచి వాళ్ళని ఇక్కడ పెట్టుకొని ఎందుకు ఇవ్వాలి? తెలంగాణ తల్లి ఒక గాయకుని కనలేకపోయిందా? నాకు ఈయనకు సపోర్ట్ చేసే వాళ్ళే లేరు. అందశ్రీ లాంటి వారిని నేను గౌరవించను. ఒక్కసారి ఈయన చూడండి, నెంబర్ 1గా మీరు ఒకసారి ఈయనది కొట్టి చూడండి, మీరు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా కానీ ఒక్కసారి ఆయన పాడినటువంటి పాటలు ఒక్కసారి మీరు చరణ్ అర్జున్ చూడండి. ఎంత అద్భుతమైనటువంటి గానం అంటే ఆయనది, ఆయనే రాస్తాడు, ఆయనే వాడతాడు నెంబర్ 1గా. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలంగాణలో, ఇలాంటి వాళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. తెలంగాణ యాస నచ్చలకు సైతం ప్రపంచం సైతం చాటి చెప్పింది తెలంగాణ యాస, తెలంగాణ భాష. మరి ఇలాంటి తెలంగాణకి మళ్ళీ ఎందుకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఆగం చేయాలని చూస్తా ఉన్నారు చెప్పండి ఒకసారి? దేనికోసం ఆగం చేయాలని చూస్తా ఉన్నారు? ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని క్లియర్గా అడుగుతా ఉన్నాం. దీనికోసమైనా మీరు ముఖ్యమంత్రి పీఠం ఎక్కింది? తెలంగాణ పరువు తీయడం కోసమైనా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం కోసమైనా? ఎందుకు మీ ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు 5 నెలల నుంచి వెళ్ళి? మీరు ఇతరున్న 6 గ్యారంటీ లేదో ఫస్ట్ ప్రజలకి ఇవ్వండి. మీ ఇష్టానుసారంగా చేసేస్తామంటే కూరుతుందా? ప్రజల్లో చైతన్యం రావాలా, తెలంగాణ ప్రజల్లో చైతన్యం రావాలా, ఆలోచన చేయండి, మార్పు రావాలా. దయచేసి ఏమరపాటుగా ఉంటే మాత్రానికి ఆగమైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళని పక్కగా పెట్టండి. ఇక కేసీఆర్ని, బీఆర్ఎస్ ఆ పార్టీని, ప్రభుత్వాన్ని పక్కగా పెట్టండి. వాళ్ళు ఏమైనా తప్పులు చేసి అవినీతిలు చేసినట్టయితే ఖచ్చితంగా ఎంక్వైరీ డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఎవరు తప్పు చేసినా కానీ ఖచ్చితంగా జైలుకు పోవాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి సర్కార్ ఏం చేస్తున్నది? మరి వాళ్ళు ఏం చేయాలి, కానీ ఏం చేస్తా ఉన్నారు? మీరు ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వేషన్ చేసుకుంటారండి. స్టిల్ ఆ రోజు వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఏ అభివృద్ధి చేసిర్రు, ఎంత సంక్షేమం చేసిర్రు, దేంట్లో మార్పులు చేస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అనేది ప్రతి ఒక్కటి కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ రండి. వచ్చిన తర్వాతనే అప్పుడు మీరు ఒక నిర్ణయానికి రండి. మళ్ళొక ఉద్యమం ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకనంటే ఇగో ఇష్టానుసారంగా నెంబర్ 1 క్యాండిడేట్ ఈయనకు అప్పచెప్తే బాజాప్తా చేసేస్తాడు. నెంబర్ 1గా శంకర్ అర్జున్, చరణ్ అర్జున్. మరిగా ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టించేందుకు మాత్రానికి ఇగో ఇప్పుడున్న సర్కారు మాత్రం